రెడ్డిక తాజా అలర్ట్ ప్రకారం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయన్నట్లు తెలుస్తోంది. అదే మిగిలిన జిల్లాలో కూడా తేలికపాటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదిలోడుగా గత 3 రోజులుగా హైదరాబాద్ నగరంలో కూడా ముసురు కమ్ముకుని భారీ వర్షాలు కురుస్తున్నాయి. అతిక వరంగల్, ఆదిలాబాద్ మా ప్రతినిధులు ఆదిలాబాద్ నుంచి సత్యనారాయణ, వరంగల్ నుంచి మౌనిష్ ఇద్దరు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. సో మొదటికి మనము వరంగల్ జిల్లాకి వెళ్దాం. వరంగల్ జిల్లాలో మా ప్రతినిధి మౌనిష్ ఉన్నారు. మౌనిష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎప్పుడు కూడా ములుగు జిల్లా వర్షాలు అంటే ములుగు జిల్లా కూడా కొంత ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. సో ప్రజెంట్ ములుగు జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది? టోటల్ వరంగల్ జిల్లా మొత్తం కూడా హన్మకొండ, ములుగు, వరంగల్ మొత్తంగా ఏ విధంగా ఉంది అక్కడ పరిస్థితి? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా అధిక వర్షపాతం నెలకొంది. ముఖ్యంగా ఇటు మహబూబాబాద్, ములుగు జిల్లాలలో భారీ వర్షాలు అయితే నెలకొంది. దీంతో వాగులు, వంకలు అయితే నీటితో నిండిపోయి పొంగి పొర్లు నేపథ్యం కనిపిస్తుంది. ఇటు ములుగు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు సర్వాపురం, జగ్గన్నగూడ గ్రామాల మధ్య ఉన్న బొగ్గుగల వాగు ప్రాంతంలో లో లెవెల్ వంతెన మీదుగా వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజల అంకన్నగూడెం, సర్వాపురం గ్రామాల మీదుగా అయితే హై లెవెల్ వంతెన మీదుగా వెళ్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇటు ఏటూ నగరంగా చూసుకుంటే మన దొడ్డి, ఎలిశెట్టిపల్లి వాగుల మధ్య రవాణా సౌకర్యాలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటు వాగుల వద్ద బోట్లు అయితే ఏర్పాటు చేసినప్పటికీ రాత్రి వేళ ఇబ్బందులకే మారిందంటూ ఇటు ప్రజలు చెప్తున్నారు. అదేవిధంగా ఇటు గుడ్లవాగు ప్రాజెక్టు అలుగుపోస్తుంది. భారీ వరదల నీరు చేరడంతో భోగోత జలపాతం సందర్శకులను ఆకర్షిస్తుంది. దీంతో పర్యాటకులను కూడా రద్దు చేయడం జరిగింది. భోగోత జలపాతం ఉధృతంగా ప్రవహించడం వల్ల ఇటు పర్యాటకులను అయితే ఇప్పటికీ అధికారులు నిలిపివేస్తున్నారు. అధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా ఇప్పుడు కొన్ని ఆదేశాలు చేశారు. అదేవిధంగా ఏమైనా అప్రమత్తంగా ఉండాలి, ఏదన్నా సమస్యలు అంటే టోల్ ఫ్రీ నెంబర్లు కూడా విడుదల చేయడం జరిగింది. ఇటు భూపాలపల్లి జిల్లా చూసుకుంటే కాకతీయ ఓపెన్ కాస్ట్ సింగరేణి గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయడం జరిగింది. ప్రతిరోజు 6,000 టన్నులు అయితే బొగ్గు ఉత్పత్తులు కావడం జరుగుతుంది. కాకపోతే గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒక్క టన్ను కూడా ఉత్పత్తి కావడం లేదంటూ ఇటు అధికారులు చెప్తున్నారు. దీనివల్ల 9,000 కోట్ల నష్టం వాటిల్లంటూ అధికారులు చెప్తున్నారు. వారు రైట్. ఎక్కువగా చూసుకున్నట్లయితే ఏటూరు నాగారం, అదేవిధంగా ఎల్సిడిపల్లి 2 ప్రాంతాలు, అదేవిధంగా మిగిలిన ములుగు జిల్లా చుట్టుపక్కల తడ్వాయి లాంటి ప్రాంతాలన్నీ కూడా కొంత ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తుంది. అంటే ఇప్పటికే ఆల్రెడీ కూడా బోట్లు పెట్టినా కూడా కొంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా చెప్తున్నారు. కొంత ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, ఖచ్చితంగా హెల్ప్ లైన్ నెంబర్ని మీరు సంప్రదించండి. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎస్పెషల్లీ గతంలో పోల్చుకుంటే జంపన్న వాగు పరిస్థితి కూడా చాలా ఉధృతంగా ప్రవహించింది పోయిన సంవత్సరం. సో ఈ సంవత్సరం ఎలా ఉంది? అక్కడ అధికారులు ఏ విధంగా సూచనలు చేస్తున్నారు? ముందుగానే మేల్కొన్నారా? వాళ్ళకి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తా ఉందా? ఇటు ములుగు జంపన్న వాగు అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. అటు గత సంవత్సరం కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై ఇటు కొన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇటు పునరావాస తరలించడం జరిగింది. అదేవిధంగా అధికార యంత్రాంగం అప్రమత్తమై బల్దియా ప్రధాన కార్యాలయంలో సెంట్రల్ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా 27 మంది సభ్యులతో 4 DRF బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఇటు పాకాల సరస్సు కూడా చూసుకుంటే నీటి మట్టం గణనీయంగా పెరిగింది. ఇటు మత్తడి పోసే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. ఇటు పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు వాగుల వంకలు పొంగి పొరలడంతో ఎవరు ఇటు పర్యాటకులు అయితే రావద్దు అంటూ వారు సూచనలు చెల్లిస్తుంటే టోల్ ఫ్రీ నెంబర్లు, బోట్లు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు ఏటూ నగరం జిల్లా ములుగు ఇవి చూసుకుంటే మాత్రమే కొన్ని గ్రామాలకు రోడ్లు అయితే రోడ్లు తాత్కాలికంగా నిర్మించిన రోడ్లు కూడా ఈ వర్షానికి అయితే కొట్టుకుపోవడం జరిగింది. మొన్న ఒక ఘటన అయితే చోటు చేసుకుంది. ఇటు రోడ్డు సరిగ్గా లేకపోవడంతో గర్భిణీ స్త్రీని చేతుల మీదుగా ఎత్తుకెళ్లిన పరిస్థితి కూడా నెలకొంది. దీని వల్ల అయితే అధికారులు ఇప్పటికీ అప్రమత్తమై జాగ్రత్తలు అయితే తీసుకున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యంగా అధికారులు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు